మనం రుద్రకథను వినబోతున్నాము. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు సాహు మెట్ల మీద నుండి జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడికి వైద్యం చేయించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆయన్ను కొండ కిందకు తీసుకుని వెళ్ళాం. ఒక వైద్యశాలకు వెళ్ళాం. కానీ అక్కడ వైద్యశాలలో చేర్చుకోవటానికి మా గ్రామాధికారి నివాస ధృవీకరణ పత్రం తీసుకొని రమ్మని చెప్పాడు. మేము అడవిలో జీవించే అటవిక తెగలకు చెందిన వాళ్లమని, మాకు ఎవరూ అలాంటి అధికారులు లేరు అని చెప్పాం. అలా అయితే వైద్యశాలలో చేర్చుకోవడం కుదరదని చెప్పాడు. నేను ఎంత వేడుకున్నా చిరునామా తెలియని వారికి వైద్యం చేస్తే రాజ్య నియమాలు ఉల్లంఘించినందుకు పై అధికారుల నుండి మాకు సమస్యలుంటాయని చెప్పాడు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అధికారులు ఎవ్వరూ నాకు ఆ పత్రాలు ఇవ్వరు. ఎందుకంటే మేము ఈ రాజ్యానికి చెందినవారిగా ఎటువంటి ఆధారాలు లేవు. చివరకు ఆ వైద్యశాలలోని ఒక వైద్యుడు మాకు అండగా నిలిచి, వీరు అడవి జాతుల వారిగా చెబుతున్నారు కదా, ఆయనకు వైద్యం చేయండి. ఆ తర్వాత ఏదైనా సమస్య వస్తే దానికి నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి సాహును ఆ వైద్యశాలలో చేర్చుకున్నారు. కాని సాహు వెన్నుముక్క మెడవద్ద విరిగిపోవటం వల్ల ఆయన ఎక్కువ కాలం బ్రతకడు, ఆయన్ను ఇక్కడుంచి తీసుకుని వెళ్ళండని పరీక్షించిన వైద్యుడు చెప్పాడు. ఆ మాట వినగానే నాకు చాలా దుఃఖం వేసింది. తిరిగి ఆయన్ని కొండపైకి మోసుకుంటూ వెళ్లటం మాకు చాలా కష్టమనిపించింది. చివరకు కష్టపడి సాహును కొండపైకి చేర్చాం. అప్పుడు మేము పడిన కష్టం చూసి చలించిపోయిన సాహు ఆయన చివరి క్షణాల సమయంలో, నాకు చికిత్స చేయడానికి మీరు పడిన కష్టం మరొకరి కోసం పడకూడదు, గూడెం ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఇక నుండి మీది అని సాహు ఆ బాధ్యతను నాకు అప్పగించి ఆయన చనిపోయాడు. ఆయన మరణానికి గూడెం ప్రజలు అందరూ ఏడ్చారు. అలాగే వారి ఆలోచన విధానం కూడా సాహు మరణంతో మారిపోయింది. ఇప్పుడందరూ మార్పును కోరుకుంటున్నారు. సాహు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ విషాద వాతావరణం తగ్గిన తర్వాత ఒకరోజు రాత్రి గూడెం ప్రజలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, మీ అందరూ దొంగతనం ఆపేయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అటువంటి వారు అందరూ ఒకవైపు రండి అని చెప్పాను. కాసేపు ఎవరూ కదల్లేదు. ముందుగా రంగూన్, నేను మారాలనుకుంటున్నాను అని గుంపుగా ఉన్న గూడెం జనం నుండి కాస్త పక్కకొచ్చాడు. ఆ పైన ఒకరి తర్వాత ఒకరు అందరూ రంగూన్ వైపు వచ్చారు. అందరూ మంచివారిగా మారాలి అనుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు నేను అందరినీ ఉద్దేశించి, మీరందరూ దొంగతనం ఆపేయాలనుకుంది మంచిదే, కాని మనం అలా చేయటం వృషేణుడికి ఇష్టం లేదు. మనం దొంగతనాలు మానేస్తే గూడెంలోని అందరినీ చంపేస్తానని వృషేణుడు హెచ్చరించాడు. అందుకు నేను ఒక ఉపాయాన్ని ఆలోచించాను. దీన్నుండి బయటపడొచ్చని నేను అనుకుంటున్నాను. మనమందరం ఒకేసారి మంచివారిగా మారిపోయి ఇక్కడ్నుండి వెళ్ళిపోతే వృషేణుడు అందర్నీ ఎక్కడున్నా వెతికి మరీ చంపుతాడు. అందుకోసం ఒక్కొక్క ఏడాదికి ఒక్కో కుటుంబం చొప్పున వృషేణుడికి అనుమానం రాకుండా వలసలు వెళ్దాం. ఇలా చేయటం వల్ల వృషేణుడికి అనుమానం రాకుండా ఉంటుంది. ఒక కుటుంబం వల్ల వెళ్లటానికి అవసరమైన ధనం మన ఖర్చులకు వృషేణుడు ఇచ్చిన మొత్తం నుండి ఇక్కడి ఖర్చులు తగ్గించి నేను సర్దుబాటు చేస్తాను. ఇలా చేయటం మంచిదని నా అభిప్రాయం అని చెప్పాను. దానికి అందరూ సరే అన్నారు. అలా వలస వెళ్లడం ఈ ఏడాది నుండి ప్రారంభం చేద్దాం. ముందు మన రంగూన్, అతడి కుటుంబం వలస వెళ్తుంది. దానికి అందరూ అంగీకరించారు. రంగూన్, అతడి భార్య, అతడి 4 పిల్లలు గూడెం వదిలి వెళ్లటానికి సిద్ధమయ్యారు. అతడి కుటుంబానికి నేను కొంత ధనమిచ్చి, నువ్వు బయట స్థిరపడిన తర్వాత మన గూడెం వారిలో కొంతమందికి ఉపాధి ఇవ్వాలి అని చెప్పాను. దానికి సరే అన్నట్టు రంగూన్ తల ఊపాడు, కాని మరేం మాట్లాడలేదు. అతడి ముఖం విషాదంతో నిండిపోయి ఉంది. భుజం మీద చెయ్యి వేసి నా ఇంటి నుండి వెలుపలకు తీసుకొచ్చాను. అక్కడ అతడి కుటుంబం వారందరూ బయట బట్టల మూటలు చేతులతో పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. వీధికి 2 వైపులా గూడెం యొక్క జనం వరుసలుగా నిలబడి రంగూన్ కుటుంబానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి ముఖంలోనూ విషాదం యొక్క ఛాయలు కనబడుతున్నాయి. నేను మాత్రం ఈ నరకం వంటి దాని నుండి కనీసం ఒక్క కుటుంబమైనా బయటపడుతున్నందుకు సంతోషపడుతున్నా కూడా ఒక ఆత్మీయుడు దూరమవుతున్నందుకు కాస్త బాధగా అనిపించింది. అందరూ ఆ కుటుంబానికి వీడ్కోలు చెప్పారు. రంగూన్ తలదించుకొని భారంగా నడుస్తూ వెళ్లాడు. అతడి యొక్క కుటుంబం అలా కనుమరుగయ్యారు. ఆ తరువాత అందరూ వారి యొక్క పనుల్లో మునిగిపోయారు. ఆ రోజు అందరూ రంగూన్ కుటుంబం గురించి మాట్లాడుకుంటూ పనులు చేస్తున్నారు.
ఒకరోజు సాయంత్రం అందరూ గూడెం మధ్యలో కూర్చొని రంగూన్ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే నేను కూడా అక్కడికెళ్లాను. నేను వెళ్ళిన వెంటనే అందరూ లేచి నిలబడ్డారు. ఏం జరిగింది అని నేను వారిని అడిగాను. దానికి ఏం లేదు, రంగూన్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందని అనుకుంటున్నాం అని ఒకడు సమాధానమిచ్చాడు. నేను చిన్నగా నవ్వాను. వారికి తిరిగి ఏదో చెప్పబోయాను. అప్పుడు నా కళ్లకు రంగూన్ కనిపించాడు. నేనది కళ లేక నిజమా అని అలాగే చూస్తూ ఉండిపోయాను. నా చూపులు నిలబడిన చోట అందరూ అటువైపు చూశారు. నాతో పాటు అక్కడున్న అందరూ రంగూన్, అతడి కుటుంబం వెనక్కి రావటం చూసి ఆశ్చర్యపోయారు. అందరూ అతడికి నాకు మధ్య దారి వదిలారు. రంగూన్ నేరుగా నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాడు. నేనతన్ని ఓదార్చి, ఎందుకు మళ్ళీ వెనక్కొచ్చావు అని అడిగాను. ఇన్నేళ్లు కలిసుండి ఇప్పుడు నన్నొక్కడిని పంపించేస్తే ఎలా వెళ్ళగలను? నేను వెళ్తే అందరితో కలిసెళ్తాను, లేదంటే ఇక్కడే అందరితో పాటు కలిసే ఉంటాను, అంతేకాని ఒంటరిగా వెళ్ళను అని రంగూన్ చెప్పాడు. అదెలా కుదురుతుంది రంగూన్? అందరూ ఒకేసారి వెళ్లటం కుదరదనే కదా ఇలా చేసింది అని అతడికి నచ్చజెప్పాలి అని చూశాను. కానీ దానికతడు అస్సలు అంగీకరించలేదు. రంగూన్ ఇక్కడే చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ అతడు తిరిగి వలస వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఎంత చెప్పినా వినలేదు. ఇంకా ఎవరినైనా పంపించండి, నేను నా కుటుంబం చివరి వరకు మీతోనే ఉంటాం అని రంగూన్ నాకు చెప్పాడు. తరువాత నేను చేసేది లేక ఆ మరుసటి రోజు ఉదయం గూడెంలోని ప్రజల్ని సమావేశం చేసి, రంగూన్ కుటుంబానికి ఇక్కడ్నుంచి వెళ్లటం ఇష్టం లేక తిరిగి వెనక్కి వచ్చేశారు. కాబట్టి వారికి బదులుగా మరొక కుటుంబం ఎవరైనా బయటకు వెళ్లి బతకడానికి సిద్ధమైతే పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాను. కాని గూడాన్ని వదిలి ఒంటరిగా వెళ్లడానికి ఏ కుటుంబం కూడా ముందుకు రాలేదు. అప్పుడు నేను మరొకసారి గట్టిగా అందరికీ, దయచేసి వినండి, ఇక్కడ్నుంచి వెళ్ళండి, వెళ్ళి మంచివారిగా మారి జీవించండి అని చెప్పాను. అప్పుడందరూ, వెళ్లాల్సి వస్తే అందరం కలిసే వెళ్దాం, లేదా అందరం కలిసి ఇక్కడే ఉంటాం అని చెప్పారు. వారందరి ఐకమత్యం నాకు నచ్చింది. కాని ఎవరికీ బయటకు పోవడానికి వీలుపడనందుకు చాలా బాధగా కూడా ఉంది. చివరకు ఎవరు గూడాన్ని వదిలి వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత ఆశా నాతో, ఇలా ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడకపోతే అందరూ మారాలనుకున్న మన లక్ష్యం నెరవేరటం ఎలా అని ప్రశ్నించింది. అప్పుడు నేను నిద్రపోవడానికి తలగడ సర్దుకుంటూ, మానవ ప్రయత్నం పూర్తి చేశాం, కుదర్లేదు, ఇక దేవుడే దీనికి సరైన సమాధానం చూపించాలి అని ఆమెకు చెప్పి నిద్రపోవడానికి సిద్ధమయ్యాను. రాత్రి గడిచిపోయింది. తెల్లవారుజామున లేచి గూడెమంతా చుట్టూ నడుచుకుంటూ వెళ్లాను. అలా నడవటం పూర్తయిన తర్వాత భోజనం కోసం నా ఇంటివైపు వెళ్తున్నప్పుడు కొండశిఖరం మీద గూడెం కోసం కాపలా కాస్తున్న రంగూన్ నన్ను పైకి రమ్మని సైగ చేశాడు. ఎందుకు పిలుస్తున్నాడు నన్ను అని ఆలోచిస్తూ మెట్లదారి గుండా నడుచుకుంటూ శిఖరం వైపు నడుచుకుంటూ వెళ్లి ఆయాసపడుతూ, ఏం జరిగింది అని అడిగాను. అతడు దూరంగా చూపుడు వేలు చూపిస్తూ అక్కడ సంచరిస్తున్న ఒక వ్యక్తిని చూపించి, వాడు ఎవరో అన్నది తెలీదు, ఉదయం నుండి అక్కడ తిరుగుతున్నాడు, నాకతడి ప్రవర్తనపై అనుమానంగా ఉంది, వాడు మనకు వ్యతిరేకమైన మరొక దొంగల ముఠా సభ్యుడై ఉంటాడు అనిపిస్తూ ఉంది అని నాకు చెప్పాడు. నేను కూడా కాసేపు అక్కడ కూర్చొని పక్కనే మరొక కొండ కింద భాగంలో తిరుగుతున్న వాడి కదలికపై నిఘా పెట్టాను. ముందతడిని చూసినప్పుడు తేనె లేదా వేట కోసం వచ్చుంటాడు అనుకున్నాను. కాని అతడి ప్రవర్తన నిజంగానే అనుమానంగా అనిపించింది. అతడు చెయ్యితో ఏవో సైగలు చేస్తున్నాడు. ఆ సైగల సహాయంతో మరొకరికి ఏదో చెబుతున్నాడు. నేనతన్ని మరింత క్షుణ్ణంగా గమనించడం మొదలుపెట్టాను. అతడు రాళ్ళు పొదల వెనుక దాక్కుంటూ అతడి చేతితో సైగ చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నాడు. నేను ఆ ప్రాంతం చుట్టూ బాగా గమనిస్తూ ఉంటే అతడిలాగే మరికొంతమంది అతన్ని అనుసరిస్తూ వస్తున్నారు. నాక్కూడా అనుమానం ఎక్కువైంది. ఎవరో మా గూడెంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమైంది. వెంటనే అక్కడి నుండి లేచి గూడెం వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి గూడెంలో ఉన్న యువకులను హెచ్చరించి దాడి చేయాలని చూస్తున్న వారి మీద ప్రతిదాడికి అవసరమైన వ్యూహం రచించి అందరినీ కింద నుండి పైకి వస్తున్న వారికి ఎదురు వెళ్లేలా నడిపించాను. చాలాసేపటి తర్వాత వారు మాకు ఎదురుపడ్డారు. మేము ఎక్కువ మంది ఉండటం వల్ల వారు మమ్మల్ని చూడగానే పారిపోవడం ప్రారంభించారు. వారి వెంటపడి మేము పరుగెత్తాం. కానీ వాళ్లు కొండ దిగిపోయి అక్కడ వారు కట్టేసిన గుర్రాలను విప్పి వాటిపై వేగంగా పారిపోయారు. వారలా వెళ్లిపోయిన తర్వాత మేము గూడానికి తిరిగి వెళ్లి గూడెం యొక్క భద్రత ఏర్పాట్లు మరికాస్త ఎక్కువగా పటిష్టం చేసి
కొండ శిఖరం వద్ద మరొక ఇద్దరిని ఎక్కువగా నిఘా కోసం ఉంచాము. అందరికీ ఆయుధాలు అందుబాటులో ఉండేలా చేశాను. ఎవరైనా సరే మరొకసారి మా గూడెంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే అలాంటి వారు తిరిగి ప్రాణాలతో వెళ్లకూడదని అందరం నిర్ణయించుకున్నాం. దానికి అందరూ సరే అని చెప్పి ఆ రోజు నుండి అప్రమత్తంగా ఉన్నారు. ఆ తరువాత కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. తిరిగి ఎవరూ దాడికి ప్రయత్నించలేదు. అందుకు మేము కూడా కాస్త తీరికబడి ప్రశాంతంగా ఉన్నాము. ఇది ఒక దొంగల ముఠా నాయకుడు ఎలా పురుర్వ రాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.